వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలపై రామ్ గోపాల్ వర్మ మీద ఏపీలో కేసులు నమోదయ్యాయి. దీనిపై ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే విచారణకు హాజరు కాకపోవడంతో రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఉదయం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రామ్ గోపాల్ వర్మ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ కనిపించకుండా పోవటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ కాగా ఆర్జీవీ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మతో పాటుగా పలువురు నోటీసులు అందుకొని కూడా విచారణకు రాలేదని, అయితే దీనిపై తాను ఇప్పుడేమీ స్పందించనంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయంలో పోలీసులను వారి పని వారిని చేసుకోనివ్వాలని అన్నారు. హోంశాఖ, శాంతి భద్రతలు తన పరిధిలో లేవన్న పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన శాఖలపై మాట్లాడాలంటే మాట్లాడతానని చెప్పారు. ఏవైనా ఉంటే అడగాల్సింది సీఎం చంద్రబాబు నాయుడునని చెప్పారు. శాంతి భద్రతల అంశం హోంమంత్రి పరిధిలోనిదని, హోంమంత్రి చూస్తారని తాను చేయటం లేదంటూ నవ్వుతూ బదులిచ్చారు. ఇక చంద్రబాబుని ఇబ్బంది పెట్టిన సమయంలో ధైర్యంగా వ్యవహరించిన ఏపీ పోలీసులు ఇంకెప్పుడు తటపటాయిస్తున్నారనేది ముఖ్యమంత్రిని అడుగుతానని, అలాగే ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలను ఆయన వద్ద ప్రస్తావిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మరోవైపు విచారణకు రావాలంటూ ఒంగోలు పోలీసులు రామ్ గోపాల్ వర్మకు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో ఇటీవల హైదరాబాద్లోని ఆర్జీవీ నివాసం వద్దకు వెళ్లారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేకపోవటం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన కోసం 2 రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఓ టీం కోయంబత్తూరు కూడా వెళ్లి ఆర్జీవీ కోసం గాలిస్తున్నట్టు తెలిసింది.